రసజ్ఞులైన సాహితీ మిత్రులకు విభాషణ రాజేశ్వరరావు నమస్కారం. సిరులు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై విరాలినది ఈ భరత ఖండము భక్తి పాడరతమ్ముడా. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీచేత నిండు గౌరవం వంటి దేశభక్తి గేయాలను చదువుకొనని వినని తెలుగువాడు ఉండడు. 50 సంవత్సరాల క్రితం అయితే ఈ గేయాలు లేని తెలుగు పాఠ్యపుస్తకాలే ఉండేవి కావనడంలో అతిశయోక్తి లేదు. ఆంధ్రులలో ఆంధ్ర రాష్ట్ర కాంక్షను, అటు జాతీయ భావాన్ని మెండుగా పెంచిన గీతాలు వ్రాసిన వారిలో శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు ముందు వరుసలో ఉంటారు. 20వ శతాబ్దపు రెండో దశకంలో యువ కవుల హృదయాలలో జాతీయతను, సంస్కృతి బీజాలను నాటడానికి నడుం కట్టి అనేక హృద్యమైన గీతాలతో తెలుగు భాషను సుసంపన్నంగా మించిన శ్రీ సుబ్బారావు గారు 1892 మార్చి 13న గుంటూరు జిల్లాలోని గార్లపాడు గ్రామంలో జన్మించారు. ఆయన 16వ ఏటనే ఇంకా విద్యార్థి దశలో ఉండగానే పద్యాలు, కవితలు రాయడం ప్రారంభించారు. 1909లోనే లలిత, 1912లో తృణకంకణము, స్నేహలతాదేవి కావ్యాలను రచించారు. వరకట్న దురాచారం మీద కత్తి జుళిపించిన కావ్యం స్నేహలతాదేవి, లలిత శృంగార కావ్యం, ఇంకా జడకుచులు, తెలుగుతోట, ఆంధ్రావళి, రమ్యాలోకము మొదలైన ఎన్నో కృతులను ఆంధ్రులకు అందించారు. 1913లో ఆయన రచించిన ప్రబోధములో జాతీయ కవితాబాగిని పొంగి పొర్లింది. ఆయన అందమైన సీస పద్యాలలో ప్రాచీన ఆంధ్రుల వైభవాన్ని, ప్రాచీన సాహిత్యంలోని ఉన్నతిని అలతి అలతి పదాలతో సామాన్య జనులకు కూడా సులువుగా అర్థమయ్యే రీతిలో, అంతకంటే సులువుగా గానం చేయగల పణితిలో ప్రజలకు అందించారు. అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు, ఓరుగొల్లున రాజవీర లాంఛనముగా పలు శస్త్రశాలలో నిలుపునాడు అంటూ అప్పట్లో ఆయన వ్రాసిన పద్యం పెద్ద దుమారమే లేపింది. బ్రిటిష్ దొర ఒక ఆయన శస్త్రశాలలు అనే పదం చూసి ఈ కవి ఆయుధాల తయారీకి ప్రోత్సహిస్తున్నారంటూ రాజద్రోహం కింద కేసు నమోదు చేయడానికి ఉద్యుక్తులయ్యారట. అప్పుడు తెలుగునాట ఉన్న కొంతమంది పెద్ద నాయకులు ఆ దొర వద్దకు వెళ్ళి, శస్త్రశాలలు కాదు సత్రశాలలు అంటే వసతితో పాటు ఆహారాన్ని అందించే ఉచిత నివేశన స్థలాలు, ఆ సత్రశాలలు ఒక పొరపాటున శస్త్రశాలలుగా అచ్చుపడింది అంతే అంటూ అతడను ఒప్పించి కేసు తీయించేసరికి వారికి తల ప్రాణం తోకవచ్చినంత పనైందిట. 1965-66 ప్రాంతాలలో రైల్వే ఇంటర్వ్యూ నిమిత్తం నేను కరగపూర్ వెళ్ళాను. కరగపూర్ ప్లాట్ఫారం మీద తెలుగుపాట వినపడి 2 క్షణాలు ఆగిపోయాను. ఒక వృద్ధ భిక్షువు తన అద్భుతమైన గొంతుతో రాగయుక్తంగా ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఆలపిస్తున్నాడు. మన ప్రాంతం కానిచోట తెలుగుపాట వినపడటంతో కొంత ఆశ్చర్యం కలిగింది. పాట పూర్తయ్యాక ఆ వృద్ధుని వద్దకు వెళ్ళాను. అతని వివరాలు కనుక్కున్నాను. అతను నెల్లూరు జిల్లా వాడట. కొడుకు కరగపూర్ రైల్వేలో పనిచేస్తూ ఉంటే వచ్చి అక్కడ స్థిరపడిపోయాడట. తన వాళ్ళందరూ గతించడంతో జీవనోపాధి లేక కరగపూరు ప్లాట్ఫారం మీద భిక్షం ఎత్తుకుంటూ బతుకుతున్నాడట. రాయప్రోలు వారి గేయాలు అన్నీ తనకు ఎంతో ఇష్టమని, పాడుకునేందుకు ఎంతో అనువుగా సులభంగా ఉంటాయని అన్నాడతను. కరగపూర్ రైల్వేలో తెలుగువాళ్ళు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారని, వాళ్ళందరూ పావలా అర్థాయిస్తూ తనను ఆదుకుంటున్నారని చెప్పాడు. రాయప్రోలు వారి గేయాలు ఆ రోజుల్లో ఎంత ప్రజామోదం పొందాయో చెప్పడానికే ఈ విషయం చెబుతున్నాను. తర్వాతి రోజుల్లో గండికోట బ్రహ్మాజీరావు గారు వ్రాసిన శ్రామిక శకట నవల్లో కూడా రాయప్రోలు వారు రాసినటువంటి ఈ గేయం గురించి, ఆ భిక్షువు గురించి ప్రసక్తి కనిపిస్తుంది. కేవలం ఆంధ్ర ప్రశస్తి, దేశభక్తి ఆవశ్యకత, రమణీయ శృంగారం మాత్రమే కాక తన గేయాల్లో రైతుల కడగండ్లను కూడా వర్ణించారు సుబ్బారావు గారు. శిస్తు కోసము నిరుడు వ్రాసితిని నోటు, పెరిగినది పాము పగవలే, పెయ్యదూడ నమ్మి తీర్చదమన్న ప్రాణమ్ము రాదు అంటూ ఓ రైతు వ్యధను వర్ణిస్తారు. భావ కవితా పితామహునిగా వెనుతికెక్కిన రాయప్రోలు వారు తెలుగు సాహిత్యంలో ఒక నూతన అధ్యాయం సృష్టించారు. సాధు సాత్విక రమణీయ దంపతి శృంగారమే మనిషిని ఉదాత్తునిగా చేస్తుందని తన ఖండకావ్యాల ద్వారా ప్రబోధించారు. శ్రీ గురజాడ వైతాళికులై కవులను మేలుకొలుపగా, కవుల గళాలను సవరించి కళపూజితాలు చేయటానికి
రాయప్రోలు ప్రారంభకులయ్యారు అంటారు ప్రఖ్యాత విమర్శకుడు శ్రీ కడియాల రామ్మోహన్ రాయ్. భావకవిత్వానికి యుగకర్తగా ప్రశంసలందుకున్న శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా వారికి నీరాజనలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.